హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సముద్రపు ఒడ్డున ఉన్న రాతి గృహాల్లో ఒక చిన్న పక్షి ఉండేది. అది తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలోని అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకుని పోయాయి. అప్పుడు ఆ పక్షి ఏడుస్తూ కూర్చోలేదు. ఓదార్చడానికి వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోలేదు. ఎప్పుడైతే గుడ్లు కొట్టుకుని పోయాయో అప్పుడు వెంటనే తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకొని దూరంగా వెళ్ళి నేలపై వేసింది. ఆ పక్షిని చూసి దాని గుడ్లు కొట్టుకుపోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడా అదే పని చేయడం మొదలుపెట్టారు. ఎలాగైనా సరే సముద్రుడిని సృష్టింపజేయాలన్న దృఢ నిశ్చయంతో ఇక వారు ఎవరి మాట వినలేదు. అయితే ఇంత చిన్న పక్షి సముద్రుడిని సృష్టింపజేయగలదా చెప్పండి. కానీ దాని మనసులో ఎంతటి దృఢత్వం, పౌరుషం, ఎంతటి ప్రయత్నం, సంకల్ప బలం దాని అణువణువున నిండిపోయింది. ఇక దేశాల నుండి కూడా పక్షులు రావడం మొదలుపెట్టాయి. ఈ సమాచారం పక్షుల రాజైన గరుత్మంతుడికి తెలిసింది. సముద్రుడిని సృష్టింపజేయడానికి కోట్లాది పక్షులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నాయట. అదా నేను చూస్తాను అని గరుత్మంతుడు కూడా వచ్చాడు. ఓ సముద్రమా, మా వారంతా ఒక్కటయ్యి నిన్ను సృష్టింపజేయాలనుకుంటున్నారు. నీవేమో ఇవి నన్నేమి చేస్తాయి, క్షుద్రమైన పక్షులు అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు నా తడాక అని గరుత్మంతుడు సముద్రపు పైన తన రెక్కలతో 2-3 సార్లు బలంగా ప్రహారం చేశాడు. అప్పుడు సముద్రుడు భీతి చెంది పక్షి గుడ్లను తెచ్చి ఇచ్చాడు. ఈ కథ నిజంగా జరిగిందా? సముద్రం ఏంటి, పక్షులేంటి, గ్రద్దేంటి, గరుత్మంతుడేంటి అనే విపరీత ఆలోచనలో పోకుండా ఇందులోని నీతిని గ్రహించే ప్రయత్నం చేయాలి. అంటే ఎంత పెద్ద పైనైనా సరే సంకల్పించే శక్తి కొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు మనకు సహాయం చేసేవాళ్ళు, మనకు సలహా ఇచ్చేవాళ్ళు మనకు లభిస్తారు. అప్పుడు ఆ పని చేయడం వలన మనకు సాఫల్యం చేకూరుతుంది. ఇదే విషయాన్ని జగద్గురు శంకరాచార్యుల వారి గురువు గౌడపాదాచార్యుల వారు కూడా శిష్యులకు బోధించేవారు. సర్వేజన సుఖినో భవంతు.